ఈ ప్రకటన గ్రంథంలో 7 పత్రికలు చదువుతూ వచ్చామో 7 పత్రికలు దేవుడు అంటున్నాడు ఆయన వైపు తిరగమంటున్నాడు, ఆయన కొరకు బ్రతకమంటున్నాడు, ఆయనను ప్రేమించమంటున్నాడు, ఆయనను సేవించమంటున్నాడు, ఆయన నిమిత్తమైన సహించుకోమంటున్నాడు, ఆయన కొరకు నీకు కలిగింది త్యాగం చేయమంటున్నాడు, ఆయన కొరకు నిలబడమంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు డూ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర చేయంటున్నాడు. నా దగ్గర నుంచి కొనుక్కో బంగారం, ఓవర్కి ఇచ్చేది కాదు. ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ హ్యావ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తారా? యువర్ టైం, యువర్ టాలెంట్స్, యువర్ ఫినాన్సెస్, యువర్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. దేవుడు నీకు ఇచ్చింది, వాట్ హ్యావ్ యూ ఇన్వెస్టెడ్? అసలు ఇన్వెస్ట్ చేయాలన్న తలంపు మీకు ఉందా? ఎందుకంటే బైబిల్ చూసినప్పుడు దేవుడు తలాంతుల ఉపమానంలో చూస్తాం, వాని స్తోమత ప్రకారం దేవుడు ప్రతి వానికి ఇచ్చాడంట తలాంతులు. వాని స్తోమత ప్రకారం ఇచ్చాడన్న మాట రాయబడి ఉంది. అంటే అందరికి ఒకేలాగా ఇవ్వలేదని మనకు తెలుసు, ఎందుకంటే ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్కలాగా రాయబడి ఉంటుంది. కానీ ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే వాని స్తోమత ప్రకారం. కానీ ఆ ఉపమానంలో మనం చూస్తున్నాము 5-10 చేశాడంట. 10 చేసిన వాడికి దేవుడు ఏమని చెప్పాడు? 10 పట్టణముల పైన అధిపతిపై ఉంటావు. 5 చేసిన వాడికి ఏమని చెప్పాడు? 5 పట్టణముల పైన అధిపతిపై ఉంటావు. 1 చేసిన వాడికి ఏమని చెప్పాడు? చెడ్డదాసుడా, ఉన్నది కూడా తీసేయి, పళ్ళు కొడుకు ఏడుపు స్థలం అక్కడ పడేయండి, ఇన్ని అక్కడ తీసుకెళ్ళి బంధించి పడేయండి, ఇటు వేస్ట్ ఇడు. బట్ దెన్ వారికి ఆ రీతిగా చెప్తానికి ముందు ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయండి. ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు తెలుగులో వ్యాపారం చేయండి అన్న మాట ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చూసినప్పుడు డూ బిజినెస్ టిల్ ఐ కమ్. నేను తిరిగి వచ్చేంత వరకు డూ బిజినెస్, విచ్ మీన్స్ బిజినెస్ ఇస్ నాట్ మనీ మేకింగ్, బిజినెస్ మీన్స్ మల్టిప్లై. ఏంటి? వ్యాపారం చేయడం తోటి మల్టిప్లై చేయి, నీకు ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరచు. ఎలాగ అభివృద్ధి పరచగలుగుతావు? ఎలాగ అభివృద్ధి పరుస్తావు? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుని కొరకు వాడితే అభివృద్ధి పరుస్తావు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు నువ్వు వాడతాయి. ఎందుకంటే ఆ తలాంతుల ఉపమానాలు చూసినప్పుడు తలాంతులు ఎవరికి ఇచ్చారు? ఆయన దాసులకు ఇచ్చాడు. ఆయన దాసులు ఆయనకి మరలా లెక్కప్ప చెప్తున్నాడు. లెక్కప్ప చెప్తే తీసుకున్నాడు, కానీ అది టెస్ట్ స్మాల్, కొంచెంలో నమ్మకంగా ఉన్నాం, అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాం. గ్రేట్ ఇస్ దర్ వాట్. ఇక్కడ చూస్తున్నాం దేవుడు అంటున్నాడు డూ బిజినెస్, ఇన్వెస్ట్, బట్ డూ ఇట్ రైట్. నా దగ్గర తీసుకో. ఇక్కడ గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా దగ్గర నుండి బంగారం కొనుక్కో. రెండోది ఏమంటున్నాడు దేవుడు చూడండి, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు. ఏమంటున్నాడు? నీ సిగ్గు కనపడుతుంది చూడు, నీ చేసిన పనుల ద్వారంగా. యువర్ షేమ్, నీ బ్రతుకు, నీ ప్రవర్తన, నీ పనులు, ఈ షేమ్ కనబడుతుంది చూడు. ఈ షేమ్ కనబడకుండా ఉండేలాగా నువ్వేం చేయమంటున్నాడు దేవుడు? ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను కొనుక్కో. ధరించడానికి తెల్లని వస్త్రాన్ని నా యొద్ద కొనుము. కొనుక్కో, ఓరక రాదు, కొనుక్కో. దేవుడు అంటాడు కొనుక్కో. అరే దేవుడు అన్ని ఫ్రీగా ఇస్తాడుగా. గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ ఫ్రీ. నో, సారీ, హలో, నో, రీడ్ ఇట్ ప్రాపర్. గాడ్ ఇస్ సేయింగ్ బై, పే ద ప్రైస్, పే ద ప్రైస్. తెల్లని వస్త్రం నా దగ్గర నుంచి కొనుక్కో. నల్లని వస్త్రం గురించి చూస్తున్నాము ఇక్కడ. నల్ల, తెలుపు, తెల్ల కలర్ గురించి మాట్లాడతలే పాపం. చాలా మంది కలర్లు అనుకుంటారు. అది ఇక్కడ ప్రకటన గ్రంథం చదివి చాలా మంది సగం జ్ఞానంతో అక్కడ ఉన్న సింబల్స్ని రియాలిటీ అనుకుంటారు. సింబల్స్ ఇస్ ద మీనింగ్ బిహైండ్. సింబల్స్ ఇస్ ద మీనింగ్ బిహైండ్. ఈరోజు చాలా మంది సింబల్స్ని పట్టుకొని ఎసెన్స్, మీనింగ్ వదిలేస్తున్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ప్రభు అంటున్నాడు నా దగ్గర నుండి రక్షణ అనే వస్త్రాన్ని కొనుక్కో, నీతి అనే వస్త్రాన్ని కొనుక్కో. యూ హ్యావ్ టు పే ప్రైస్. మన చాలా మంది అంటారు రక్షణ ఉచితంగా వచ్చింది. ఎస్, ఉచితంగా వచ్చింది, బట్ దెర్ ఇస్ అ ప్రైస్ దట్ యూ నీడ్ టు పే ఆఫ్టర్ రిసీవింగ్ ఇట్. ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తి ఎలా పడితే అలా బ్రతుకుతానికి లేదు. తను తాను ఉపేక్షించుకోవాలి, తన జీవితాన్ని సమర్పించుకోవాలి. తన జీవితంలో అనుదినము ఉపేక్షించుకుంటూ కిల్ హిమ్సెల్ఫ్ డైలీ, డినై హిమ్సెల్ఫ్ డైలీ, నో చెప్పుకుంటూ నేర్చుకోవాలి. గతంలో ఆశపడి చేసింది ఇప్పుడు చేయను అని చెప్పాలి. పాపాన్ని అసహించుకోవాలి, నీతిని ప్రేమించాలి. యూ మైట్ సే ఇట్ హస్ ఫోర్స్. ఎస్, యూ నీడ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ బికాస్ డిసిప్లైన్ ఇస్ అ ఫోర్స్. యు సీ, వీ నీడ్ టు ఫోర్స్ అవర్ సెల్ఫ్స్ టు లివ్ గాడ్లీ లైఫ్. ఎందుకంటే ఎక్కడ చూసినా పాపము, ఈ శోధనలు, అపవాది, వాడి కార్యాలు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. కానీ వీ నీడ్ టు ఫోర్స్. వద్దు చూడొద్దు, వద్దు చెయ్యొద్దు, వద్దు మాట్లాడొద్దు. ఎందుకంటే నోట్లో ఉండి వచ్చేస్తున్నాయి కొన్నిసార్లు కోపానికి మాటలు. ఓ నో నో నో, ఫోర్స్ యువర్ సెల్ఫ్, షట్ యువర్ మౌత్. నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడను, నేను చేయకూడదు, నేను చేయను.
ఇక్కడ ఈ సంఘంతో దేవుడు అంటున్నాడు, ఎదుగో నా దగ్గర నుంచి కొనుక్కో, తెల్లని వస్త్రం కొనుక్కో, దెర్ ఇస్ అ ప్రైజ్ యూ నీడ్ టు పే. నేను ఇచ్చిన రక్షణ నువ్వు ధరించుకోవాలి, నేను ఇచ్చిన నీతిని నువ్వు కలిగి ఉండాలంటే దెర్ ఇస్ అ ప్రైజ్ టు పే. శాంటిఫైడ్ లైఫ్, సెట్ అపార్ట్ లైఫ్, ఏర్పరచబడిన జనంగా, ఏర్పరచబడిన వంశంగా, దేవుని సొత్తైన ప్రజలుగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఇంకా ఏమంటున్నాడు చూడండి, నీకైన వస్త్రాన్ని తీసుకో. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, నీకు దృష్టి కళ్ళు కనబడేలాగా నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుడు అంటాడు, ఇదిగో ఊరంతా ప్రపంచమంతా నీ దగ్గర నుండి కాటికి అమ్ముతున్నావేమో, ప్రపంచమంతా కళ్ళు బాగా కనబడతాం కాటికలు అమ్ముతున్నావేమో, కమ్ బైట్ ఫ్రమ్ మీ, నా కాటికి చూడు. ఈరోజు దేవుడు ఇచ్చే కాటికి ఏం తెలుసా? ఏంటి తెలుసా మీరు కొనుక్కోవాల్సింది? తెలీదా? వాక్యం. రీడ్ ద వర్డ్, అప్లై ద వర్డ్, సెట్ ద వర్డ్ బిఫోర్ యూ, విచ్ మీన్స్ దేర్ ఇస్ అ ప్రైస్ యూ నీడ్ టు పే టు గెట్ దిస్ వర్డ్. వాట్ ఈస్ ఇట్? యువర్ టైమ్. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, put the investment to read the word of God, study the word of God, understand the word of God. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఇది కోరుతున్నాడు, దేవుడు ఇది మెచ్చుతున్నాడు, దేవుడు ఇది చేయమంటున్నాడు, ఇది దేవుడు ఆశపడుతున్నాడు, ఇలా ఉండాలి నేను. అదే రీతికి ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇంకా నువ్వు గుడ్డోడు కొన్నావు, నువ్వు కళ్ళు కనబడేలా చూసుకోయ్యా. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఆగండి, దేవుడు తిట్టు తిడుతున్నాడు అంటున్నాను స్టార్టింగ్ లో. అబ్బా ఏ తిడుతున్నాడు ఈ పత్రికలో వీళ్ళని, ఎందుకు తిడుతున్నాడంట? ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇక్కడికి ఎవరికైనా ఈ వాక్యం తిడుతున్నాడు అనిపిస్తే దేవుడు అంటాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అలా మాట్లాడుతున్నానయ్యా. ప్రేమ గద్దిస్తుందండి. తిట్లు వేరు, గద్దింపులు వేరు. చాలా మందికి తిట్లకి గద్దింపులకి తేడా తెలియదు పాపం. తినలేకపోతే పోయి చావు అంటది అమ్మ, పోయి చచ్చిపోతావా? ఏంటి అర్థం? నువ్వు తినాలని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తున్నాను. నువ్వు నాశనం అవ్వాలని కాదు, నువ్వు నాశనం అవ్వాయేలాగా నేను ఉన్నాను అనుకో, అసలు నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు దేవుడు. అవును కదండి? సర్వశక్తివంతుడైన దేవుడు అని చూపిస్తున్నాడు. సృష్టికి రూలర్, ద రూలర్ ఆఫ్ ద క్రియేషన్, సృష్టిని ఏలేవాడు అని చెప్తున్నాడు. నేను నాశనం చేయాలంటే నీతో మాట్లాడుతూ కూర్చోవాలా? నాశనం చేయాలంటే మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవాలా? ఆయన ప్రేమిస్తున్నాడంట, ప్రేమిస్తున్న వారిని గద్దిస్తున్నాడంట. గద్దింపు ఎవడన్నా విన్నాడా? మారు మనసు పొందు, బ్రతుకుని మార్చుకో. ఒక క్రైస్తవుడి జీవితం సంవత్సరానికి ఒక్కసారి, లేకపోతే ఎప్పుడో జీవితంలో ఒకసారి మారు మనసు పొందుతాం కాదు, ప్రతి దినం మనసును మార్చుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే నిన్న మారింది ఈ రోజు చాలదు. నిన్న వ్యక్తిగా ఈ రోజు ఉంటానంటే చాలదు. మొన్నటి వ్యక్తిగా నిన్న లేవేమో కానీ ఈ రోజు నిన్నటి వ్యక్తిగా ఉంటాను చాలదు. పరిపూర్ణతలకు రావాలి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు రావాలి. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్, కీప్ రిపెంటింగ్. నిన్న వద్దనేవి చాలా ఉన్నాయేమో, ఈ రోజు వద్దనాల్సినవి కూడా ఉన్నాయి. జీవితంలో మనం వెళ్ళే మార్గంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ, అరే నాలో ఈ చెడు ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నాకు ఇది వద్దు, నేను ఇది వద్దు, నేను ఇది చేయను, నేను ఇలా ఉండను. యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. బైబిల్లో చూస్తున్నామంటే దేవుడు ఇంకా అక్కడ చూసినప్పుడు సడన్ గా ఆయన టోన్ మారిపోతుంది. అంతసేపు గద్దించిన దేవుడు, అయ్యా ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను అయ్యా. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నేను తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని. ఆగండి, మనం చూస్తున్నాము తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడంట. ఆ గ్రీక్ లో చూసినప్పుడు తడతము స్పెసిఫిక్ గా రాస్తారండి. దే ఆర్ వెరీ స్పెసిఫిక్ ఇన్ దర్ లాంగ్వేజ్. తడతం అనేటప్పుడు ఈరోజు మనం అనుకున్నట్టు తడతం కాదు. ఇంటి యజమాని వచ్చి తలుపు తట్టేయడానికి వేరేలాగా ఉంటుంది, పిల్లలు వచ్చి ఇంటి తలుపు తట్టేయడానికి వేరేలాగా ఉంటుంది, బయటోడు వచ్చి తలుపు తట్టడానికి వేరేలా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను తలుపు దగ్గర నిలబడి, ఆ గ్రీక్ వర్డ్ చూస్తే ఇట్ ఈస్ అ సాఫ్ట్ నాక్ అంట. దబని బాధట్లే, డీసెంట్గా నాక్ చేస్తున్నాడు అంట. డీసెంట్గా గౌరవంగా నాక్ చేసి వెయిట్ చేస్తున్నాడు. నాక్ చేసి వెయిట్ చేస్తాం మాత్రం కాదు, ఆయన పిలుస్తున్నాడు కూడా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా స్వరము విని, అంటే పిలుస్తున్నాడు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. అయ్యా అమ్మా అని నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. తలుపు తడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వస్తావేమో అని ఎదురు చూస్తున్నాడు బయట. తలుపు బాదుకుని వచ్చేయచ్చు, ఆయన తలుపులో నుండి దూరుకుని వచ్చే దేవుడు. తలుపు తీయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నువ్వు తలుపు తెరవంది, నువ్వు వెల్కమ్ చేయింది ఆయన లోటకు రాడు. ఈజ్ గాట్ డీసెన్సీ. అపవాది దోచుకునేవాడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు హంతకుడు, నాశనం చేసేవాడు. వాడు ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, దూరుకుని వచ్చేస్తాడు. కానీ యేసుప్రభు అలా కాదు. He is the ruler of the creation, but yet to your heart
ఈజ్ నాకింగ్ అండ్ వెయిటింగ్. నీ చాయిస్ కావాలి. సర్వాధికారి నీ చాయిస్ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు అంగీకరిస్తావా, నువ్వు ఆహ్వానిస్తే మాత్రమే లోపలికి వస్తాడంట, లేకపోతే రాడంట. ఆయన ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తెరుస్తారో ఆయన నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? నేను లోపలికి ఇంట్లోకి వస్తా, వచ్చి ఏం చేస్తానో, నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యు సీ దట్ మీనింగ్? నేను అతనితో, అతను నాతో. మీకేం అర్థమవుతుంది? నేను అతనితో, అతను నాతో. గ్రూపుగా మేము వెళ్ళి భోజనం చేస్తాము అని చెప్పట్లే. ఎందుకంటే యేసుప్రభు అంటున్నాడు, నాతో నువ్వు, నీతో నేను, మనమిద్దరం కలిసి we will have the Greek word is sup. That sup is the English word supper. It is not a breakfast, it is not a lunch, it is dinner, supper. సపర్ అనేటప్పుడు అర్థం ఏంటంటే, ఎవరైనా లెట్స్ మీట్ ఫర్ సప్ అన్నారు అనుకో, ఆ రోజుల్లో అర్థం ఏంటి తెలుసా? లీజర్గా, కూల్గా, చిల్గా ఎంజాయ్ చేద్దాం, టైం తీసుకుందాం, మనం కలిసి ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడి రాత్రంతా సమయం గడుపుతాం. దట్ ఈస్ ద మీనింగ్. దేవుడు అంటున్నాడు, నేను తలుపు పడతాను, తలుపు తెరిస్తే లోటుకు వస్తాను, నీతో నేను, నాతో నువ్వు. అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును, అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదము. మనం చూస్తున్నాము, నాతో అతను, అతనితో నేను, మనం ఇద్దరం కలిసి భోజనము చేస్తాం. దట్ ఈస్ ద వర్డ్ సప్. యు సీ, ఈరోజు దేవుడు ఆశపడేది ఒకటే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తున్నాడు, మన జీవితాలను సరిదిద్దుకోవాలని. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, నిలువెచ్చని స్థితిలో మన జీవితం ఉందా? పేరుకు క్రైస్తవులు అంటున్నామేమో, శక్తి లేని జీవితమా? మనల్ని మనం మోసపరుచుకునే జీవితమా? ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఈ 7 పత్రికలు ధ్యానించామండి. 7 పత్రికల్లో 7 రీతిలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ చివరి సంఘానికి చూసినప్పుడు, లౌకిక సంఘానికి, నువ్వు నిలువెచ్చిన స్థితిలో ఉన్నావు, నిన్ను ఉంబు వేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. కానీ ఆ సంఘంతో దేవుడు నిలిచిన వారికి ఏం వాగ్దానం చేస్తున్నాడు? చివరి చదువుతామండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనముందు కూర్చుండనిచ్చేదను. నేను ఎట్లయితే తండ్రితో కూర్చున్నానో, యేసుప్రభు ఎక్కడ ఉన్నాడండి? తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. యేసుప్రభు అంటున్నాడు, అదే రీతిగా నిలిచిన వాడు, జయించిన వాడికి నా పక్కన కూర్చుంటానికి అనుమతినిస్తా. ఎప్పుడు, ఎక్కడ? 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఇందాక ఉపమానాలు చెప్పాను. 5-10 చేసిన వాడిని ఏమని చెప్పాడు దేవుడు? 10 పట్టణముల పైన. ఏ పట్టణంలో? దేవుడు ఏళ్తున్నాడు కదా. 1000 ఏళ్ళు దేవుడు యేసుప్రభు తానే ఏళ్తాడంట. యేసుప్రభు నువ్వు పాపమును చూసావేమో, అక్కడ హీ విల్ రూల్ విత్ ద రాడ్ అంట. జాగ్రత్త, దండముతో ఏళ్తాడంట. వేరే లెవెల్లో ఉంటుంది. యేసుప్రభుని ఇంకొక యాంగిల్లో చూస్తావు. ఇంతవరకేమో సైతాను నన్ను శోధించాడు, సైతాను నన్ను దాడి చేశాడు, వాడు 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 నోరుగా ఆడి మీద వేస్తున్నావు. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? 1000 ఏళ్ళ పరిపాలనలో ఫస్ట్ వాడిని తీసుకెళ్లి జైలు వేసి పడతాడంట, డంజన్ వేసి లాక్ చేస్తాడంట. ఓరకి చేసిన ప్రతి తప్పుకి వాడు శోధించాడు అంటావు కదా, వాడిని లేకుండా చేశాను. ఇప్పుడు చూద్దాం నీ సంగతి ఏంటిదా, చూద్దాం. బట్ దెన్ ఆయన రాజు, ఆయన రాజ్యము. ఏ రాజు కన్నా రాజు అన్నదప్పుడు పక్కనే ఉండాలిగా. ఆర్మీ ఉండాలి, ఎంపరర్స్ ఉండాలి, మొత్తం మేనేజర్స్ ఉండాలి. దేవుడు అందుకనే చెప్పిన ప్రతి ఉపమానంలో మంచి చెడ్డ దాసులు, తలాంతుల ఉపమానము, ఇంకా అనేక ఉపమానాలు చూసినప్పుడు ఆయన రాజ్యము, ఆయన రాజ్య పరిపాలన, ఆయనతో పాటు పరిపాలించేవారు. సో ఈ లోకంలో when you invest for his kingdom, God is saying, నా పక్కన నీకు సింహాసనం ఇస్తానంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు అంటాడు, నేను వెళ్తాను 1000 సంవత్సరాలు, నా పక్కన నీకు సింహాసనం ఇస్తా. నువ్వు చచ్చిన స్థితిలో కాకుండా ఒకటి ఇట్లనే ఉండు, ఇట్లనే ఉండు. లెట్ ఇట్ బి రిఫ్రెషింగ్ ఫర్ మీ ఆర్ లెట్ ఇట్ బి ఎ హాట్ డ్రింక్ ఫర్ మీ. ఇట్లనే ఉండు, నేను అంగీకరిస్తా. నువ్వు సరిగా బ్రతికావు అనుకో, నిలువెచ్చిన స్థితిగా కాకుండా నాతో పాటు నువ్వు ఏలచ్చు. ఈరోజు మీ ఆశ ఏంటంటే, ఇంతలో కనబడే అంతలో మాయమై ఈ లోకమా, ఈ ప్రాణమా, ఈ బ్రతుక, లేకపోతే నిరంతరము మరణమే లేని ఆ నూతన భూమి ఆకాశంలో దేవునితో ఉంటామా? అందులో ఉన్నవారు ఏ రీతిగా ఉంటారు? ఘనంగా ఉంటారా, అల్పంగా ఉంటారా? కానీ దేవుడు తప్పకుండా వెళ్తాడండి.
ధవల సింహాసనం వస్తాను ముందు 1000 ఏళ్ళ పరిపాలన చూస్తాం. తెలుసా? మీరు అనుకుంటారు 1000 ఏళ్ళ పరిపాలన ఇటర్నిటీయా? నో, ఇట్ ఇస్ నాట్ ఇటర్నిటీ. చాలా మంది అనుకుంటారు ఇదిగో యేసు ప్రభు వచ్చేస్తా అంత అయిపోయింది. నో, జస్ట్ స్టార్ట్ అంతే. ఆయన రాకొస్తాం జస్ట్ ద బిగినింగ్. ఆయన రెండవ రాకడ చూసినప్పుడు, ఆయన మేఘాల్లో చూసినప్పుడు ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. రిమెంబర్, ఇట్స్ నాట్ ఎండ్. We think it is a life end, life achievement. No, it's just the beginning of purpose of life. ఇదంతా ఏంటి? సిద్ధపాటు. ఇదంతా ఏంటి? ఇన్వెస్ట్మెంట్. ఇదంతా ఏంటి? యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ మైండ్, యువర్ విజన్, యువర్ ఫోకస్. ఇదంతా దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం ఉంటే మాత్రమే. నాకు ఒకే ఆశ, ఈ ఆలయంలో ఉన్న వారు ఎవరు నిలువచ్చిన స్థితిలో ఉండకూడదు. రాదర్ యు ఆర్ కోల్డ్ డ్రింక్ టు ఎంజాయ్, రిఫ్రెష్డ్, ఆర్ అ హాట్ టీ, హాట్ వార్మ్ డ్రింక్, ఎ మెడిసిన్ డ్రింక్ టు రిలాక్స్. వాట్ ఆర్ యూ? నీ బ్రతుకులో సారం ఉండాలి, నీ బ్రతుకులో పర్పస్ ఉండాలి. నువ్వు ఇదే ఉండాలి అదే ఉండాలి కాదు. దేవుడు అన్నాడు, ఐ విష్ యు ఆర్ హాట్ ఆర్ కోల్డ్. గాడ్ ఈస్ విషింగ్ ఫర్ ఎనీ. అరే ఫ్రిడ్జ్ తెరిస్తే కూల్ డ్రింక్ లాగానే ఉండరా, లేకపోతే చక్కగా టీ పెట్టుకుని టీ తాగు, వేడికి టీ లాగానే ఉండు. ఈ రెండు లాగానే ఉంటా, వేస్ట్ అలా ఉంటాం. వేస్ట్ ఏం చేస్తాం చాలాసార్లు, నేను చూస్తాను చాలాసార్లు. కొన్నిసార్లు గెస్ట్ వచ్చినప్పుడు టీలు పెడతాం, తాగరు కొంతమంది. అక్కడ ఉంటాయి, ఏం చేస్తారు? ఇట్ట పెట్టి వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? సింక్లో పారేస్తాం. దేవుడు అంటాడు, నువ్వు ఎట్టు లేవనుకో, నిన్ను నా రాజ్యం కాదు కదా ఇట్లా పోస్తాం కిందకి. నీ బ్రతుకు ఇలాగ అయిపోతుంది. ఐమ్ ఆస్కింగ్ యూ, దేవుని నోట్లో నుండి థూ అన్న రీతికి మీరు ఉంటారా? ఎందుకంటే దేవుడు అనేది అదే, నేను నిన్ను నా నోట్లో నుండి ఉమ్ము వేస్తాను ముందే నీ బ్రతుకు సరి చూసుకో. ఈరోజు అదే దేవుడు అడిగేది. ఈరోజు దేవుడు ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు, నిన్ను త్రోసి వేస్తున్నానని చెప్పట్లేదు ఏమాత్రం. ఈరోజు దేవుడు చెప్పేది కూడా, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను. నీకు కోపంగా ఉండొచ్చేమో ఈ మాటలు వినేటప్పుడు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని అర్థం చేసుకో. నీతో సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను అర్థం చేసుకో. నువ్వు నాతో పాటు ఏలాలి, నాతో పాటు బ్రతకాలని నేను ఆశపడను, సిద్ధపరచున్నాను. పోయిన వారం చెప్పాడు దేవుడు, ఏంటి? నీ కిరీటం ఇంకొకటి తీసుకోకుండా చూసుకో. నీ కొరకు సిద్ధపరిచాను కిరీటం ఉంది, కానీ నువ్వు సరిగ్గా బ్రతుకుతా నా కిరీటం ఎలా పడతా అలా బ్రతుకుతా కిరీటం కాదు. నీ కొరకు సిద్ధపరిచాను మ్యాన్షన్ ఉంది, ఎలాగ పడతా అలా బ్రతుకుతా రాదు. ఆ మ్యాన్షన్ వాగ్దానం చేయబడిన రీతిగా, బ్రతకవలసిన రీతిగా, నియమం ప్రకారం పోరాడుతూనే ఉంది మ్యాన్షన్. ఈరోజు దేవుడు సొత్తుగా మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలోంచి మనం పరీక్షించుకోదామా? ఈరోజు ప్రస్తుత దినం మనం పరీక్షించుకుంటే మన బ్రతుకు ఎలాగ ఉంది, మన స్థితి ఎలాగ ఉంది. మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. అన్నీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను. ఈరోజు మనల్ని మనం మోసపరుచుకుంటామంటే అయ్యో, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్య చేస్తే ఎవరు మనల్ని తప్పిస్తారు? అవునండి, దేవుడు మనకు అనుగ్రహించిన ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యపరుస్తే ఎవరు మనల్ని తప్పిస్తారు? తప్పించే నాథుడు ఇంకెవరు? ఈరోజు యేసు ప్రభు పిలుపుని నువ్వు తునీకరిస్తే ఆయన నీకు ఆహ్వానిస్తున్నాడు. నువ్వు లోకంలో ఎంతో మమ్మరంగా ఉన్నావేమో, లోకంలో ఎంతో సంపాదించావేమో, లోకంలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నావేమో. దేవుని మీద ఏంటి నీ ఆశ? ఏంటి? చిన్న చిన్న ఆశలా? ఈ తాత్కాలిక ఆశలా? ఈ లోకంలో గతించిపోయే ఆశలా? గాలి, నీరు, భూకంపముల ద్వారా కొట్టిపోయే ఆశలా? లేకపోతే ఈ పంచభూతముల మహావేంద్రంతో లయమైపోయిన ఒకట చెరగని ఆశ? ఈరోజు దేవుడు అంటాడు, నేను సత్యవంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను సత్య సాక్షిని. ఈరోజు మన జీవితానికి సాక్ష్యం అయినేనండి. ఈరోజు ప్రభు సాక్షి. ఈరోజు ప్రభు చెప్తాడు, నీ జీవితంలో చేసిన కార్యాలని, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకా గుడ్డితనంలో ఉన్నానంటే దేవుడిని అడగండి, దేవుడు నా కళ్ళు తెరయ్యా. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఈ సంఘంగా మనం పరీక్షించుకోవాలి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు నిన్ను చూస్తే సంతోషపడుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను చూస్తే ఆనందిస్తున్నాడా? దీనికి జవాబు మీరే ఇచ్చుకోవాలండి. నిజంగా నిశ్చయం చేసుకున్న వారు, దేవా నాకు నువ్వే కావాలయ్యా, నాకు నువ్వే కావాలి ప్రభా. ఏసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఏసయ్యా నా హృదయంలో నువ్వు రావాలయ్యా, నా జీవితంలో నువ్వు రావాలయ్యా. నీ పిలుపుకి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా.
నిన్ను నేను అంగీకరిస్తున్నాను ప్రభా. నా జీవితంలో అడుగుపెట్టు ప్రభా. నాతో సహవాసం చేయి ప్రభా. నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడుతున్నాను, నమ్ముతున్నాను ప్రభా. చెప్పండి, దేవుడితో చెప్పండి, సమర్పించుకోండి. దేవుడు మీతో మాట్లాడాను అన్నప్పుడు మీరు ప్రతిస్పందనగా దేవుడితో మాట్లాడండి, ప్రార్థించండి. స్పీక్ టు జీసస్, టాక్ టు జీసస్. అడగండి, దేవా నన్ను పట్టుకో ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా. యేసయ్య నాకు నువ్వు కావాలి యేసయ్య. నిజంగా యేసయ్య కావాలంటే చెప్పండి, యేసయ్య నాకు నువ్వు కావాలని చెప్పండి. నువ్వు కావాలి యేసయ్య, నీ తోడు కావాలి యేసయ్య, నీ సహాయం కావాలి యేసయ్య, నీ జయము కావాలి యేసయ్య, నీ సహవాసం కావాలి యేసయ్య, నీ ఆదరణ కావాలి యేసయ్య, నీ ప్రేమ నాకు ఎంతో కావాలి యేసయ్య. దేవా, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎంత బ్రతికినా నీ కొరకే అయ్యా, నీ కొరకే ప్రభా. నీ కాకపోతే నాకేం లేదయ్యా. ఎందుకంటే నా ఆశ చివరికి నువ్వేనయ్యా. చివరికి నా ఆశ నువ్వే ప్రభా. చివరికి నా ఆశ నువ్వే యేసయ్యా. యేసయ్య నువ్వు కావాలి యేసయ్య నాకు. చెప్పండి, స్వరమెత్తి చెప్పండి, యేసయ్య నాకు నువ్వు కావాలి యేసయ్య. మనస్ఫూర్తిగా చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ. You need Jesus, tell him you need him. You're desperate for Jesus, tell I'm desperate for you. I need your fellowship. నాతో మాట్లాడేసయ్యా, నాతో సహవాసం కలిగి ఉండేయ్యా, నిన్ను అనుభవించాలేసయ్యా. నువ్వు నాలో నాతో ఉన్నావని నన్ను నమ్మాలయ్యా. నీ స్వరం నేను వినాలయ్యా. ఈ లోకంలో నువ్వు కాకపోయినా నాకు ఏది వేస్ట్ అయ్యా, ఏదన్నా వేస్ట్ అయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ప్రభా, మేము ఏ ఎత్తుకి ఎదిగినా, ఈ లోకంలో ఏది సంపాదించినా, ఏ పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎంత ధనము సంపాదించినా నువ్వు కాకపోతే వ్యర్థమైనయ్యా. నీ మహిమ కొరకు కాకపోతే వ్యర్థమైనయ్యా. దేవా, నీ వాక్యం సెలవిస్తుంది, మేము తిన్నాను, ధరించుకున్నాను, త్రాగినాను, ఏది చేస్తున్నాను నీ మహిమార్థమై ఉండాలన్నయ్యా. దేవా, మా దృష్టి అంతా నీ వైపు ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నాము కాబట్టి నిన్ను వెంబడించాలి. నిన్ను ప్రేమిస్తున్నాము కాబట్టి నిన్ను ఆరాధించాలి. నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నీ కొరకు బ్రతకాలయ్యా. నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నీ రాజ్యం కొరకు ప్రయాసపడాలి ప్రభా. ఇదే నువ్వు ఆశపడుతున్నావయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియజేస్తున్నావు. మా అవిధేయతల మధ్యలో, మా పొరపాట్ల మధ్యలో, మా తప్పిదముల మధ్యలో, మా నిలువచ్చిన స్థితిలో నువ్వు అంటున్నావు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను గద్దిస్తున్నాను అంటున్నావయ్యా. నీ గద్దింపులు విన్నవారుగా, బ్రతుకులు మార్చుకున్న వారుగా, జీవితాలను సరిదిద్దుకున్న వారుగా మమ్మల్ని చేయి ప్రభా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి నీవు మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము, నీ హస్తంని అయ్యా నువ్వు తోడించి జరిగించమని వేడుకుంటున్నానయ్యా. ఇక్కడ ఉన్న వారు ఎందుకు బ్రతుకుతున్నారు, దృష్టి కలిగిన వారు ఉండాలి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నావు ప్రభా. స్వతంత్రత గురించి మాట్లాడుతున్నాను, కానీ ఇంకా ఎంతో మంది బంధించబడిన జీవితంలో ఉన్నారు. దేవా, దయచూపి ప్రభా, స్వతంత్రత దయచే, నిజమైన స్వతంత్రత. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతి అయినా, ఏ శోధన అయినా, ఏ పోరాటమైనా, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఎందుకు భయము? నా ప్రాణమా, నీలో నువ్వే ఇలా కృంగి ఉన్నావు. మీ రక్షణకర్త అయిన దేవుడు లేడా అని మమ్మల్ని మేము ధైర్యపరుచుకోవాలయ్యా. దేవా, మనుషులు చూసి, మాటలు చూసి, స్థితిగతులు చూసి భయపడి బెదిరే వారికి ఇక్కడ ఉండడం వద్ద ప్రభావ. మమ్మల్ని నీ వాక్కు తెలియజేస్తుంది, ఏమైనా కూడా నువ్వు ఉన్నావు, నువ్వు సత్యవంతుడు అయ్యా, నువ్వు సృష్టిని ఏలే దేవుడు అని చెప్తున్నావు యేసయ్యా. ఐఎమ్ ద రూలర్ ఆఫ్ ద క్రియేటర్ అన్నా. ఎదుగునయ్యా, ఈరోజు మా తోడు ఉండయ్యా. నువ్వు ఆజ్ఞాపించయ్యా, నువ్వు శాసించు ప్రభా. మా జీవితంలో ఏది మంచో, ఏది నీ మార్గమో, ఏది మాకు మేలైనదో, ఏది మాకు సరైనదో, దేనిని బట్టి నీకు దగ్గరగా చేరతామో వాటిని మా జీవితంలో శాసించు ప్రభా. నువ్వు సెలవు చేసాయా, నువ్వు మాట్లాడితే కార్యం జరుగుతుందయ్యా. దేవా, జీవాత్మ దూరంగా మమ్మల్ని జీవింపజేసి బ్రతికించి నడిపించి పని పెట్టుకుంటున్నానయ్యా. నిలువచ్చిన స్థితిలో ఈ ఆలయం ఉండనవద్దు, ఆచార భక్తి మాలో ఉండనవద్దు ప్రభా. శక్తి లేని భక్తి మాకు వద్దు ప్రభా. చచ్చిన స్థితి మాకు వద్దు ప్రభా. అలవాటు ప్రార్థన, అలవాటు ఆరాధన, అలవాటు వాక్యము మాకు వద్దు ప్రభా.
ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకు తండ్రి నువ్వు ఎదురు చూస్తున్నావు నీ వాక్యం తెలియజేస్తుంది. మమ్మల్ని చెయ్యయ్యా. యేసు ప్రభువా నువ్వు చెప్పావయ్యా, ఒక రోజు వస్తుంది, ఇంకా ఆ రోజు యెరూషలేములో కాదు, అక్కడ సమరయలో కాదు, కానీ తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారని ప్రతి స్థలము నుండి, ప్రతి చోట నుండి. ఇదిగో ప్రభా, ఈరోజు మేము ఇక్కడ ఆరాధించేటప్పుడు మీరు నా ఆత్మతో సత్యముతో ఆరాధించాలయ్యా. నీ ఆత్మ మా మధ్య పని చేయాలని వేడుకుంటానయ్యా. నీ ఆత్మ మా మధ్య కార్యాన్ని జరిగించాలని వేడుకుంటానయ్యా. శక్తి లేని జీవితంలో వ్యర్థం కదయ్యా. ఇక్కడ ఉన్నవారు మమ్మల్ని మేము గ్రహించుకోవాలయ్యా. నువ్వు మాట్లాడుతున్నావయ్యా, వెనకలిగిన చెవులు దయచి అయ్యా. మా జీవితంలో చూడమంటున్నావయ్యా, మమ్మల్ని చూడమంటున్నావయ్యా. మా కంటికి కాటికి రాసి చూడమంటున్నావయ్యా. నీ వాక్ని మా కంటికి రాసుకుంటున్నాయి, కానీ మేము ఎక్కడున్నామో, మా బ్రతుకు ఏంటి, మా స్థితి ఏంటి, హూ ఆర్ వి, నీ వాక్య నియమం ఏంటి, మేము నడిచే మార్గం ఏంటి, మేము చూడలేమయ్యా. ఈరోజు యూఆర్ సేయింగ్ పే ద ప్రైస్ ఫర్ ఇట్. ఇక్కడ ఉన్న వారికి ప్రార్థన దయచి, ప్రార్థన ఆత్మను అనుగ్రహించు, వాక్య ధ్యానాన్ని దయచి, చదివే వాక్యాన్ని గ్రహించుకోగలిగిన కృపణ దయచే ప్రభా. నీవు మాట్లాడు, నీ ఆత్మ ద్వారా నీవే రేమా దయచేయ్యా. అయ్యా, నీ దగ్గర బంగారం కొనమంటున్నాం, నీ దగ్గర ఇన్వెస్ట్ చేయమంటున్నాం. నీ రాజ్యం కొరకు ప్రయాసపడే వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చేయి ప్రభా. ఈరోజు ఇవాళ ఎటువంటి వారు వచ్చారు నువ్వు ఎరుగున్నావు. అన్ని రకాలు ఉండొచ్చేమో అయ్యా, కానీ యథార్థంగా వచ్చిన వారికి జవాబిచ్చే దేవుడివి, ఆచారంగా వచ్చిన వారిని మార్చే దేవుడివి, బంధకాలు ఉన్న వారికి విడుదలనిచ్చే దేవుడివి, దుఃఖంలో వేదనలో ఉన్న వారిని ఆదరించి బలపరిచే దేవుడివి. నువ్వు సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా ప్రభా. పరమ తండ్రి, నీకు సమస్తము సాధ్యమయ్యే. యువర్ గాడ్ ఆల్ మైటీ. నువ్వు చాలు ప్రభా. ఎల్ షడాయ్, యువర్ ఆల్ సఫిషియంట్ గాడ్. నాకు అన్ని విషయంలో, అన్ని సమయంలో, అన్ని రీతిలుగా మాకు తోడుండే దేవుడు అయ్యా. దేవా, ఈరోజు ఈ విత్తన వాక్యాన్ని ముద్రించి 7 పత్రికలు ధ్యానిస్తాను. మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. విన్న వారి మీద దాని ప్రకారం జీవించినట్లుగా మా జీవితాలను సరిదిద్దుకుని, ఆ సంఘముల్లో జరిగిన లోపం మన మాల కనబడకుండా వారికి ఇచ్చిన హెచ్చరికలను బట్టి మమ్మల్ని మేము సరిదిద్దుకుని నీకు అంగీకారంగా నువ్వు మా దగ్గర నుంచి ఏం కోరుతున్నావు ఎరిగి బ్రతికే జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, నిశ్చితమైతే ఇంకా ముందు కూడా ధ్యానించే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.